హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ప్రశాంత్ కిషోర్ వలలో చిక్కుకున్న రేవంత్ రెడ్డి వర్గం. సో ఒక బయట ఇలాంటి టాక్ ఒకటి వినిపిస్తుంది. మరి ఆ వర్గంలో ఎవరెవరు ఉన్నారో, లిస్ట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో, అండ్ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు యశోద హాస్పిటల్లో ఉన్నారు. ఆపరేషన్ యశోద ఇంకా ఎన్ని రోజులు డ్రామా. సో ఇవన్నీ కూడా బయట చక్కర్లు కొడుతున్న వార్తలు. సో వాటి గురించి మీరేం చెప్తారు? చక్కర్లు కొడుతున్న వార్తలు అవన్నీ కూడా రూమర్స్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం నుంచి స్టార్ట్ అయిన రూమర్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ కేసీఆర్ గారు పడిపోయారు అనగానే రెండో రోజుకో మూడో రోజుకో లేదు ఈయన అరెస్ట్ని తెర మీద తీసుకొస్తున్నారు కాబట్టి అరెస్ట్ అవ్వకుండా ఉండడం కోసమే ఆడుతున్న హై డ్రామా అన్నారు. సరే, తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత తుంటి దగ్గర ఎముకు ఇదయింది, దానికి ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేయాలి కాబట్టి అన్నారు. నిజంగా డ్రామా అయితే ఇన్ని రోజులు రక్తి కట్టించే అవసరం ఉండదని నా అభిప్రాయం. బట్ మరీ సామాన్యుడికి కూడా అంతుపట్టని హై డ్రామా ఉంటుందైతే నేను అనుకోను. ఎందుకంటే మనకన్నా మేధావులు సామాన్యులే కదా. సో ఎవరి వర్గం వాళ్ళు ఈ అరెస్ట్ను అడ్డుకోవడం కోసం ఇలా పెట్టారని కాంగ్రెస్ శ్రేణులు, లేదు నిజంగానే జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు మళ్ళంటలు మాట్లాడుకుంటే అవాస్తవం అని నా ఫీలింగ్. అంతే, పడిపోవడం అయితే వాస్తవం కదా. ఎందుకంటే నిన్న మొన్న ప్రముఖులు కూడా వచ్చి వెళ్ళారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్ళారు, మాజీ మంత్రులు వెళ్ళారు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, తర్వాత ఇండస్ట్రీ పెద్ద ప్రస్తుతానికి అనుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వెళ్ళారు. అంటే ఇంతమంది వెళ్తున్నప్పుడు దాన్ని అలాగా హైడ్రామా ప్రశాంత్ కిషోర్ గారు చేసే హైడ్రామా అని అంటున్నారు. బట్ మేబీ అంటే నిప్పు లేనిదే పొగ రాదు. బట్ కొన్ని సందర్భాల్లో మంచు దగ్గర పొగ వస్తుందిగా, పొగ మంచు అంటారు కదా. సో అక్కడ నిప్పు ఉండదు కదా. సో అలాంటప్పుడు కూడా పొగ వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు అటువంటివి నడిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడ దుబ్బాక దగ్గర ఆయన ఎవరు మొన్న తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గారికి కూడా ఆయన దగ్గర ఉన్న అనుచరుడే పోటీ చేయడు, అదొక రాజకీయం అని. అంతకుముందు 2019కు ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోడి కత్తితో ఎవరో పొడిచారని అదొక డ్రామా. వీటన్నిటికి కూడా కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మన అప్పలరాజు గారే, పీకే గారు, పీకే అప్పలరాజు గారు. సో ఈయనే చేశారు కాబట్టి అదొక ముద్ర పడింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ కూడా స్ట్రాటజిక్ మేనేజర్ ఆయనే ఉన్నారు కాబట్టి ఆయనే చేసి ఉండొచ్చు అని కూడా ఒక అపోహ ఉంటుంది. సహజం. ఇప్పుడు అమ్మా పులి కథలాగా 2 సార్లు అబద్ధం ఆడితే 3ఓసారి కూడా వాడు అబద్ధం ఆడాడే అనుకుంటారు, కానీ నిజం చెప్పిన నమ్మరు కదా. సో అట్లాంటి రూమర్స్ వస్తే వచ్చిండొచ్చు. కానీ ఈ సర్జరీ ఇవన్నీ కూడా వాస్తవమే. అంటే ఎంతవరకు మ్యానిపులేట్ చేయగలుగుతారు, కొన్ని హై లెవెల్లో ఎంతవరకు డ్రామా చేయగలుగుతారు అనేది క్వశ్చన్ మార్క్. మేబీ ఈ సామాన్యుడికి అందరినీ చాలా కూడా జరుగుతుంటాయి రాజకీయాల్లో, ఏదైనా సాధ్యమే. నేనైతే అది అవాస్తవమే అంటాను. అంటే నిజంగానే పడ్డారు. అవి పడడం వెనక కూడా చాలా విన్నాం మనం. ఒకటి కాలుజారి పడిపోయారని, రెండవది ఓడిపోవడానికి కారణం కేటీఆర్ గారంటే కేటీఆర్ అని చెప్పి హరీష్ రావు గారు అన్నారని, హరీష్ రావు వల్లే ఓడిపోయామని కేటీఆర్ గారు అన్నారని, ఇద్దరు మాట పెరిగి తోపులాట వరకు వెళ్తే ఆ మధ్యలో కేసీఆర్ గారు ఆపడానికి వెళ్ళారని, అందుకే ఒక తోపు తోసేస్తే పడిపోతే విరిగిపోయిందని కూడా ఒక రూమర్ విన్నాను నేను. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే పూర్తి డెప్త్గా తెలిసిన వాళ్ళు ఇవేమి నమ్మరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎదురుగా మాట్లాడే ఇది ఎవరికి ఉండదు. ఆయన రాజకీయ ఉద్దండు, వయసులో కానీ అనుభవంలో కానీ చాలా ఓడిపోయినంత మాత్రాన ఆయన తక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దట్టు ఘోర పరాభవం అని అన్నారు. ఘోర పరాభవం అయితే కాదు. ఎందుకంటే 119 సీట్లు 39 కైవసం చేసుకున్నట్టు 1/3, 3వ వంతు సీట్లు గెలుచుకున్నారంటే అదేం ఘోర పరాభవం కాదు, మంచి మార్కే. కొన్ని దగ్గరలో తక్కువ తేడాతో కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కామారెడ్డిది తీసుకోండి, జస్ట్ 5-6 వేల ఓట్లతోనే వెంకటరమణారెడ్డి గారు గెలిచారు కదా. అక్కడ రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు గెలిచేవారేమో. రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేయకపోతే కేసీఆర్ గారు గెలిచేవారు వెంకటరమణారెడ్డి గారి మీద. సో అట్లాగా ఘోర పరాభవం అనలేం. కానీ మొత్తానికి ఎంతో కొంత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు రాజకీయాలు ఇంకో సర్వసాధారణం ఏంటంటే అవకతవకలు, అవినీతి సర్వసాధారణం అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఆఖరికి ఓటర్ కూడా ఎవరు మంచివాడు అనే ఆప్షన్ వస్తే ఓటర్ ఉద్దేశంలో చిన్న గీత పెద్ద గీత అని చూసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి ఒక్కడు
ఏదో ఒక అంశంలో కూరుకుపోయే ఉన్నారు అవినీతికు. తప్పు చేశారని వాళ్ళే అంటున్నారు, ఓటు వాళ్ళకే వేస్తారు. ఎస్. కాకపోతే ఉన్న దాంట్లో కొంచెం తక్కువ తప్పు చేసిన వాళ్ళు, ఎక్కువ తప్పు చేసిన వాళ్ళు అని బేరీజ్ వేసుకుంటున్నారు. అది సిల్లీగా అనిపిస్తుంది. కాబట్టి అలాగ చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ ఇదే కాబట్టి ఎవరిని తప్పుపడడానికి లేదు. ఇవన్నీ రూమర్స్ అంటే ఇలా వినిపిస్తుంటాయి కాబట్టి. అంటే ఇవన్నీ రూమర్స్ అని నాకు కూడా అనిపిస్తుంది సార్. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది మీ క్వశ్చన్. మీరు అడగకముందే నాకు అర్థమైంది ఏంటంటే, జరిగింది ఘోరంత అయితే దాన్ని కొండంతగా బూచిగా చూపించి కొంత సానుభూతి గెయిన్ చేయాలి, లేదంటే కొంత ఈ అవకతవకల నుంచి కొద్దిగా దూరంగా ఉండాలి, లేదా అసెంబ్లీ సమావేశాలకి ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి ప్రతిపక్షంలో కూర్చోవాలి. కాబట్టి కొంత ఒక 3 నెలల పాటు డ్రాగ్ చేస్తే ఈ నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, వాటికి ఉపయోగపడుతుంది కదా ఈ సానుభూతి అనే కాన్సెప్ట్లో మీరు అడగబోతున్నారు. అది కరెక్టే సార్. ఓకే, కానీ నా ప్రశ్న అది కాదు. చెప్పండి. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అండ్ అలాగే ఒకేసారి ఫైల్స్ మిస్ అయిపోతున్నాయి సచివాలయంలో అండ్ అలాగే కొంతమంది రాజీనామా చేస్తున్నారు, కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళందరూ కూడా. ఇవన్నీ ఒకేసారి జరుగుతున్నాయి. అంటే ఇది యాదృచ్ఛికం, కోయిన్సిడెన్స్ అవ్వచ్చు, లేదా తెర వెనుక మీరు అన్నట్టు పీకే గారు లాంటి హస్తం కానీ, లేదంటే మరొకరు ఎవరైనా హస్తం కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఇప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నారు కాబట్టి ఇదే అదనుగా కేటీఆర్ గారే మొత్తం పగ్గాలు చేపట్టి ఇప్పుడే చూసుకునే ఛాన్స్ ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటే బాసు మన కంపెనీలో ఏదో ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు బాస్ యూఎస్ వెళ్ళాడు అనుకోండి, తర్వాత ఇమీడియట్ సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి పర్యవేక్షణ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినప్పుడు ఇది నా అండర్లో ఉంది కాబట్టి నేను ఇంకా బాగా చేయించాలని చెప్పి ఆయన ఆ రూల్స్ ఈ రూల్స్ పెట్టి అందరినీ కంట్రోల్ పెట్టి మంచి అవుట్పుట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ బాస్ రిటర్న్ వచ్చేసరికి అరే మంచి గ్రోత్ వచ్చిందే మెచ్చుకోవాలి అనే తపన ఉంటుంది ఇమీడియట్ సుపీరియర్కి. సో ఇతను కూడా ఇప్పుడు రెస్ట్ పొజిషన్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్నీ తానే చూసుకుని ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి, సో నేను చూసుకొని నా హయాంలో ఎంత బాగుంది, శ్రేణులు కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారనే ప్రశంస కేసీఆర్ గారి నుంచి వచ్చిందంటే, నెక్స్ట్ కార్యకర్తలకు కానీ పార్టీలో ఉండే శ్రేణులకు కానీ అందరు సీనియర్ నాయకులకు కూడా కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ అధ్యక్షులుగా ఉండేంత సమర్థత కేటీఆర్ గారికి ఉంది అనే ఆలోచన భావన కలుగుతుంది కదా. ఆ కలగడమే ఆయన ఉద్దేశం కదా, సక్సెస్ అయినట్టే కదా. సో అలా కూడా అయి ఉండొచ్చు. అంటే దీన్ని అంటే మీరు అన్నట్టు ఎలాగ తీసుకెళ్ళడానికైనా ఓకే. కాకపోతే రూమర్స్ అన్నాక ఏముందండి, చాలా ఎలా ఉంటుందంటే కానీ కొన్నిసార్లు రూమర్స్ కూడా నిజం అవుతున్నాయి సార్. ఉన్నాయి, నేను దాన్ని కూడా కొట్టిపారేయట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తుందని ఈసారి ఎప్పుడు ఒక 3 ఏళ్ళ కిందటే ఒక పెద్ద ఆయన అన్నాడు నాతో, ఒక మిత్రుడే విశ్లేషకుడు, ఈసారి బీఆర్ఎస్ కష్టం అండి కాంగ్రెస్ వస్తుంది అన్నాడు. బట్ అప్పటికే బీఆర్ఎస్ బాగా దూసుకెళ్ళిపోతుంది, అన్నీ ప్రకటించారు, అన్నీ చక్కగా నడుస్తున్నాయి. అమెజాన్ హబ్ లాంటివి కంపెనీలు ఇక్కడికి రావడం, మైక్రోసాఫ్ట్ లాంటి మేజర్ ఇష్యూస్ ఇక్కడ రావడం, ఇవన్నీ కూడా ఒకవైపు కేటీఆర్ గారు ఆయన గ్రాఫ్ బాగా పెరిగిపోతుంది ట్విట్టర్లో కానీ జనరల్లో ఉన్న ఇమేజ్ కానీ. సరే ఇదేంటిది కాంగ్రెస్ వస్తుందన్నారు, బీఆర్ఎస్ వస్తుంది కదా, అప్పుడు జస్ట్ రూమర్ అయి ఉంటుందిలే. అప్పుడు కూడా ఆ పెద్ద ఆయన ఏమన్నారంటే లేదండి ఇది కుటుంబ పరిపాలనకు సంబంధించిన పార్టీ ఇది బీఆర్ఎస్, వాళ్ళ నలుగురు తప్ప మిగతా ఎవరు హైలైట్ అయ్యారు చెప్పండి, ఈ న్యూస్లో కూడా ఇప్పుడు వాళ్ళు నలుగురే కనిపిస్తూ ఉంటారు, వాళ్ళకే అన్నిను ప్రతిదీ కూడా ప్రాజెక్టులు వాళ్ళే డీల్ చేస్తారు అన్నట్టుగా రకరకాలుగా చెప్పుకొచ్చాడు ఆయన. చెప్తే నేను మీరు అన్నట్టు రూమరే అనుకున్నాను, బట్ అది వాస్తవం అయిందిగా. అక్కడికి 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, కాంగ్రెస్ అదే ధోరణిలో ముందుకెళ్ళింది. మెయిన్ ఇంకో మైనస్ ఏంటంటే ఉద్యమకారులకి ఏదైతే జరగాల్సిన న్యాయం అయితే జరగలేదు. ఇప్పుడు కోదండరామ్ గారు ఎక్కడున్నారు చెప్పండి, జనసమితి అధ్యక్షులుగా ఇప్పుడు ఉన్నారు, ఒకప్పుడు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ ఆయన. స్టూడెంట్స్ యూనియన్లు కానీ అన్నల యూనియన్ కానీ ప్రతి దానికి కూడా, లేదంటే ఉద్యోగుల యూనియన్ కానీ ప్రతి యూనియన్కి కూడా ఆయనే కలిసి అందరినీ కలుపుకుపోయి ఉద్యమాన్ని ఉవ్వెత్తిన తారాస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి కదా. బీఆర్ఎస్ను ఒకప్పుడు టీఆర్ఎస్ను కూడా కలుపుకుపోయి వెళ్ళిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఈరోజు ఎక్కడున్నారండి? బీఆర్ఎస్ ప్రభుత్వం దూరం పెట్టిందా, ఈయన దూరం ఉన్నాడా చెప్పండి. సో ఇట్లాంటి మైనస్లన్నీ ఉండడం, మీరు అన్నట్టు ఆ రూమర్ ఏదైతే ఉందో ఇప్పుడు అది వర్కౌట్ నిజమైంది. సో అలాగా కొన్ని రూమర్స్ వాస్తవం రూపు దాల్చుతాయి. అది ఎలా అంటే పర్సంటేజ్లో తేడా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా పోను తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నీటిపారుదల శాఖ చైర్మన్ కానీ, లేదంటే విద్యుత్ సంబంధించిన చైర్మన్ కానీ, వీళ్ళందరినీ కూడా రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళని అట్లాగే అట్టిపెట్టే ఉద్దేశం. ఎందుకంటే అవకతవకలు లేనప్పుడు వాళ్ళకి కీ రోల్ వాళ్ళే కదా, వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ ద్వారా జరిగింది అనేది
సుస్పష్టం. కాబట్టి మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి గారు కూడా దూకుడు పెంచుతున్నారు ఆయన. డే 1 నుంచి కూడా ఎలా ఉంటుందంటే ఇంకా 5 ఏళ్ళు ఉందిలే రిలాక్స్గా ఉందామని లేదు. ఇవాళే ముఖ్యమంత్రిగా లాస్ట్ రోజు అన్నట్టుగానే పనిచేస్తున్నాడు ఆయన. ఓకే. సో అది ఎంత స్పోర్టివ్నెస్ చూడండి. ఈ రోజే నా ప్రొఫెషన్కి నీ జాబ్కి ఇవాళే లాస్ట్ రోజు అంటే ఇవాళ ఎలా ఉంటారు ఆఫీస్లో అందరితో కలివిడిగా కలుస్తూ వెలుస్తూ జోకులు వేస్తూ అందరితో హ్యాపీగా ఉంటూ బాగా వర్క్ చేస్తారు కదా ఇవాళ రేపటి నుంచి రాం కదా అని. సో అలాగా రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి ఫైల్స్ మీద సంతకాలు ప్రతిదీ కూడా సమీక్ష వెంటనే ఆర్డర్స్ పాస్ చేయడం అది కొంచెం మంచిదే కదా. మంచి అది ఎలా ఉంటుందంటే ఇన్స్పిరేషన్గా ఉండబోతుంది నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ వచ్చే రాజకీయ నాయకులకు కూడా. ఓకే సార్. సో ఎలా ఉంటుందనేది బట్ మొత్తానికి కేసీఆర్ గారి మీద వచ్చిన అపవాదం మొన్న ఇందాక ఆయన ఉద్వేగభరితంగా కొంచెం మాట్లాడినట్టు అనిపించింది. అది కూడా నిజమే అయ్యుండొచ్చు, దాన్ని రూమర్స్గా కొట్టిపడడానికి లేదని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.